అధ్యాయం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసరి గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమస్కారం. 6వ అధ్యాయము ప్రహ్లాదుడు దానవ బాలులకు ఉపదేశించుట. 16వ శ్లోకం. విద్వానపీతం ధనుజా కుటుంబం పుష్టన్ స్వలోకాయ న కల్పతే వై యః స్వీయ పారక్య విభిన్న భావా సమప్రపద్యేత యథా విమూఢా. తాత్పర్యం శ్రీ ప్రభుపాదులు రచించారు. మిత్రులారా, దానవ పుత్రులారా, ఈ భౌతిక జగత్తునందు బాహ్యమునకు విద్యా పారంగతులైన వారును ఇది నాది అది వారిది అనడు భిన్న భావమునే కలిగి ఉందరు. ఆ విధంగా వారు విద్యారహితులైనట్టి కుక్కలు పిల్లుల వలె పరిమితమైన భావనలో కుటుంబ అవసరములను తీర్చుటయందే సతతము నెలకొని ఉందరు. వారు ఆధ్యాత్మిక జ్ఞానమును స్వీకరింపజాలరు, పైగా మోహగ్రస్తులై అజ్ఞాన వశులగుదురు. సో ప్రహ్లాదుడు తన మిత్రులతో చెప్తున్నారు, భౌతిక జగత్తులో సంతానంతో ఏ విధంగా ఉంటారు, పిల్లలతో బంధువులతో వాళ్ళ యొక్క అవగాహన ఎలా ఉంటుంది అనేది ప్రహ్లాదుడు అంత చిన్నవాడే, 5 సంవత్సరాల బాలుడే ఉత్తమమైనటువంటి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఏమంటున్నాడు? ఈ భౌతిక జగత్తునందు బాహ్యమునకు విద్యా పారంగతులైన వారు అంటే భౌతికమైనటువంటి జ్ఞాన పాండిత్యం ఉన్నవాళ్ళు, లైక్ భౌతికంగా ఎడ్యుకేషన్లలోకి వెళ్ళా టాప్ డిగ్రీ ఏంటి? పీజీ కంటే ఇంకా డాక్టరేట్, పోస్ట్ డాక్ కదా. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్లకు ఏ జ్ఞానం ఉండదు? ఆత్మ జ్ఞానం, భౌతిక జ్ఞానం ఉంటుంది. వాళ్ళు ప్రతిదీ కూడా నాది నీది అనే భావనలోనే జీవిస్తారు. ఎంత బ్రాడ్ మైండ్ ఉన్నా నా దేశము దాన్ని దాటిపోతారా? నా ప్రపంచం అని ఎవరన్నా అంటే భౌతికవాదులు, ఆధ్యాత్మికవాదులు అయితే అందరం ఒకటే అంటారు. భౌతికవాదులు ఎంత గొప్ప, ఈవెన్ ఆ దేశాన్ని ప్రేమించే ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా కూడా నా దేశాన్ని ప్రేమిస్తారు, కానీ నా ప్రపంచాన్ని ఎవరైనా ప్రేమిస్తారా? నా విశ్వాన్ని ప్రేమిస్తారా? బ్రహ్మాండాన్ని ప్రేమిస్తారా? 84 లక్షల జీవకోటిని ప్రేమిస్తారా? భౌతికవాదులు ప్రేమించలేరు. వాళ్ళ లోపల ఎంతైనా కూడా నాది నీది. లోయెస్ట్ లెవెల్లా ఒక ఫ్యామిలీ, నా ఫ్యామిలీ, నా వాడు అంటారు. అలా కొంచెం పెంచుకుంటూ పోతే మా కుటుంబము, లేకుంటే మా సంఘము, మా జిల్లా, లాస్ట్ వరకు ఎక్కడి వరకు వెళ్తారు? మా దేశం వరకు వెళ్తారు.
వేరే వాడితో సింగిల్గా మాట్లాడేటప్పుడు నా దేశం అంటారు. అనిష్టం అని మాట్లాడేటప్పుడు మా అనలేరు కదా. 10 మంది ఒక వేరే వాళ్ళతో మాట్లాడితే మా అంటారు. సింగిల్గా మాట్లాడేటప్పుడు కాబట్టి ప్రహ్లాద్ ఏమంటాడు, నాది ఇది నాది అది వారిది. సో దేశానికి అంటే మనం బార్డర్ ఉంటుంది, ఇది నాది అది మీది, ఇది మా దేశంది అది మీ దేశం. ఇదంతా కూడా నిజంగా మనది అనేది ఏమైనా ఉందా? యూఆర్ ఆల్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. మొత్తం భూమండలం కాదు కదా, మొత్తం బ్రహ్మాండమే భగవంతుడి. మరి ఆ బ్రహ్మాండం మొత్తం భగవంతుడు అయినప్పుడు, లైక్ ఎగ్జాంపుల్, ఒక తండ్రికి 4 కొడుకులు కదా. 4 కొడుకులు అయితే 4 ఎకరాల పొలం ఉంది. చిన్నప్పుడు పెరిగేప్పుడు చాలా చిన్నప్పుడు ఇది మాది మాది అంటాం కదా. తండ్రి ఇప్పుడు వెళ్ళినప్పుడు సో తండ్రి అక్కడ నిలబడితే, నాన్న ఆ ఎకరం పొలంలో అది కొంచెం చేసి రాపు ఇది చేసి రాపు అంటే ఆ నాన్న అని చెప్పేసి అదే 4 ఎకరాల పక్కకు ఎవడన్నా మన పొలం మీదకి ఎవడన్నా వస్తుంటే మాది అని వాడితో ఫైట్ చేస్తాడు. అప్పుడు 4 కలిసి నాన్నని ఎవరైనా మనం అంటుంటే మాది మా నాన్నది అంటే మాది అని. ఇదే పెరిగిన తర్వాత ఈ 4 భాగాలు విభజించేటప్పుడు నాది అనేది వచ్చేస్తుంది. అప్పుడు కూడా మాది అని ఎందుకు ఉండలేకపోతున్నాం? మాది అంటే చిన్నప్పుడేమో నాన్నది కాబట్టి నాన్న తరపు నుంచి మాది కదా. పెద్దగా అయిన తర్వాత నాన్న పిక్చర్లోంచి వెళ్ళిపోతాడు. ఫిజికల్గా ఉన్నా చనిపోయినా కూడా ఫిజికల్గా ఉన్నా అనేది విలువ లేదు. ఎంతనే చెప్తారే మనదని బతకండి రా మీరు అంటే బతకగలుగుతారా? బతకలేరు. పెళ్ళిళ్ళు కాకముందే పూర్వకాలం జాయింట్ ఫ్యామిలీ ఉండేది కాబట్టి పోనీ ఆ తండ్రి తర్వాత ఆ ఇంట్లో పెద్దన్న ఇది చెప్తారు, చలో అందరం కలిసి సమిష్టిగా కష్టపడాలా. సో అందరు కలిపి పెద్దన్న చూస్తాడు. ఇప్పుడు చిన్నప్పటి నుంచే పిల్లల్ని నాది అనడం స్టార్ట్ చేస్తున్నారు. తండ్రికి ఇవ్వరు, ఇది నాది అంటారు. ఎందుకు? వాళ్ళు అలా నేర్చుకుంటారు. సో కాబట్టి ఇక్కడ నాది అది వారిది అనేది భిన్న భావనే కలిగి ఉంటారు. ఎంత గొప్ప చదువు భౌతిక సంస్కారం ఉన్నవాళ్ళు కూడా. దానివల్లనే మనము ఈ భౌతిక సంసారానికి అటాచ్ అయిపోతాం. నాది అన్నప్పుడు దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. వేరే వాళ్ళదని మనం కాపాడుకోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తామా? ఇప్పుడు మనం ఆఫీస్లో పని చేస్తున్నాం, ఆఫీస్ ప్రాపర్టీ ఎవరిది? వేరేది. ఆఫీస్లో మనం వర్క్ చేసినప్పుడు జాగ్రత్త చూస్తాం. ఆఫీస్లో నుంచి సపోజ్ రిటైర్ అయిపోయాము, లేదంటే ఇంకా వేరే ప్రమోషన్ వచ్చి వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నాం, దాన్ని మనం బట్టి తీసుకెళ్తామా? అది ఆఫీస్ వాళ్ళది కాబట్టి ఆఫీస్కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోతాం అంతే, మొత్తం యాజ్ ఇట్ ఈస్. మరి ఇక్కడ ఈ ప్రపంచం కూడా మనది. అదే ఆఫీస్లో ఉన్నప్పుడు నా చంబరు నాది అనుకుంటాం, అని తెలిసి ఏదో ఒక రోజు అక్కడ టెంపరీగా ఉంటున్నాము, ప్రమోషన్ వచ్చి వెళ్ళిపోవచ్చు, రిటైర్మెంట్ వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రిటైర్మెంట్ అయ్యే రోజు వరకు నాది చాంబర్ నాది, ఇది నాది అది నాది అయిపోయిన రోజు. అదే విధంగా ఇక్కడ కూడా మన జీవితంలోంచి కూడా రిటైర్ అవుతాం. మనం ఈ శరీరంలోంచే వెళ్ళిపోతాం, శరీరమే మనది కాదు. అలాంటప్పుడు మిగతా ఎలా మన అవుతుంది? అది జ్ఞానం పెట్టుకోవాలంట. ఆ విధంగా వారు విద్యారహితులైనటువంటి ఇంత గొప్ప విద్య పెట్టుకొని నాది నీది అంటున్నాము. ఎటువంటి విద్య చదువుకోనటువంటి కుక్కలు పిల్లుల వలె మనము పరిమితమైన గృహంలో కుటుంబ అవసరాన్ని తీర్చడం ఏంది సతతము నెలకొని ఉంటాం మనము. అవన్న నాది నీది అనవు. కుక్కలు అంటేయా ఇది నాది అని, దొరికిందా తింటది, తర్వాత గమనం. అవునా కదా? వాటికి ఏమైనా ఇది నా ఇల్లు నాది అనేది అని అంటదా? ఏమను. కానీ మనం వాటికంటే కూడా హీనంగా కుటుంబ అవసరాల కొరకే జీవిస్తున్నాము, జీవించబోతాము, ఆ దాంట్లోనే చనిపోతాము. అదే వేరే పశువులు పక్షులు కేవలం కుటుంబ అవసరాల కొరకు జీవిస్తున్నాయా? వాటి ధర్మం ఏంటి? పిల్లల్ని కంటే ఈవెన్ తండ్రి, పశువు తండ్రి బాధ్యత తీసుకుంటాడా? ఒక గేదె 100 గేదెల్లో పోతుంది, ఏ తండ్రి గేదె ద్వారా అది ప్రెగ్నెంట్ అయిందో కూడా తెలియదు. మరి ఆ తండ్రి దీన్ని వచ్చి సంరక్షిస్తాడా? పల్లెటూరులో గేదెల్ని ఆవుల్ని ఒక 100 ఆవులు 200 ఆవులు పోతాయి, ఏ ఆవు దేని ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా తెలియదు. కానీ తల్లి ఆవు ఏం చేస్తుంది? ఆ బిడ్డని కానీ పాలిచ్చి పెంచే వరకు బాధ్యత తీసుకుంటుంది. అది కూడా ఎప్పటి వరకు? గడ్డి తినే వరకు. గడ్డి తింటుందంటే వదిలేస్తుంది దాన్ని. ఎందుకు? ఆ తల్లి యొక్క బాధ్యత తన ఆహారాన్ని తను భుజించే వరకు, తన ఆహారాన్ని తను సంపాదించే వరకే పశువు కానీ పక్షి కానీ బాధ్యత తీసుకుంటుంది. దానికంటే మోర్ దాన్ దట్, అరే అది మళ్ళీ ప్రెగ్నెన్సీ అయ్యి అది డెలివరీ అయ్యి దాని బిడ్డలకు మళ్ళీ సేవ చేయాలి. పాపం నా బిడ్డకు దానికి స్నానం చెప్పి రాదు, దానికి భోజనం చెప్పి రాదు, ఏమైనా బాధ్యత తీసుకుంటుందా?
అవసరం అనుకుంటే నా బిడ్డ కూడా నేను పాలు ఇవ్వచ్చని బాధ్యత తీసుకుంటుందా? మనకంటే అవి బెటరా మనం బెటరా? అవి వైరాగ్యం వదిలేస్తే అవి అవే బతుకుతాయి. ఏ పశువు అన్న చనిపోయినట్టు విన్నారా? తల్లి పట్టించుకో, అమ్మమ్మ పట్టించుకోలేదు చనిపోయినట్టు విన్నారా? లేకపోతే తల్లి పట్టించుకోలేదు చనిపోయినాయి అని విన్నారా? అంకం శ్రీనివాస్ ప్రభు. పక్షులు తల్లి పక్షి పట్టించుకోలేదు, తండ్రి పక్షి పట్టించుకోలేదు, అన్ని ఒక 100 పక్షులు చనిపోయాయని విన్నారా? ఒక కోడి పట్టించుకోలేదని చెప్పేసి 20 కోడి పిల్లలు చనిపోయింది విన్నారా? వీటిని ఎక్కడి వరకు? ఆహారాన్ని ఎలా సంపాదించుకోవాలో నేర్పిస్తుంది. కోడి కానీ ఎనీథింగ్, పక్షి కానీ ఏదైనా కూడా, పశువు కానీ, మేకలు కానీ, ఏమంటారు ప్రభు? ఈవెన్ లోయెస్ట్ ఎనిమల్ పందులు రోజు తల్లిని చూస్తూ ఉంటే ఎలా తింటుంది అనేది, అది దాన్ని ఫాలో చేస్తూ ఉంటుంది. తర్వాత దీనికి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, నా బిడ్డ ఫుడ్ తీసుకుంటుంది, పడుకుంటుంది, తన తాను నిద్ర వచ్చినా పడుకుంటుంది, ఫుడ్ తీసుకుంటుంది, ఓకే నేను దీన్ని వదిలేయచ్చు. అది కూడా పశువు కూడా మోహంలో ఉండట్లేదు, మనం చాలా మోహంలో బందీ అవుతున్నాం. మరి అవిటికి ఎక్కువ జ్ఞానం ఉందా? మన జ్ఞానం ఉందా? మన జ్ఞానం ఉందా? అవి ఏమి జ్ఞానం, ఏమి చదువు లేనివి మోహంలో ఉండట్లేదు. మనం ఇంత పెద్ద జాబులు చేస్తూ ఇంత పెద్ద చదువులు చదువుకొని మోహంలో ఉంటే ఏం మీనింగ్ ఉన్నది అని అడుగుతుంది. కుటుంబ అవసరాలకు తీర్చడే అందే సతతము నెలకొని ఉంటారు. సతతం అనే పదము భగవంతుడు భగవద్గీతలు ఎక్కడ వాడతాడు? సతతం కీర్తయంతో మా భగవంతుడి యొక్క నిత్యము కీర్తన చేయాల. మనం ఏ కీర్తన చేస్తున్నాము? కుటుంబ కీర్తన చేస్తాం, ఫ్యామిలీ కీర్తన చేస్తాం. ఏమంటారు? కీర్తన అంటే ఆలోచించటం. సో కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు దీంట్లో చాలా డీపర్ మీనింగ్ ఉంది. యాక్చువల్గా ప్రభుజీ మనం వదిలిపెట్టాలంటే వాళ్ళని కూడా బందీ చేస్తున్నారు మీరు. ఇప్పుడు ఎట్లయితే ఒక పక్షి పశువుని ఫ్రీడమ్ వదిలేస్తే అది ఎంతో చక్కగా స్వేచ్ఛగా జీవిస్తుంది. కానీ ఇక్కడ మనం వదిలిపెట్టమంటే చిన్నప్పుడు వదిలిపెట్టమని కాదు ఇక్కడ మీనింగ్, వాళ్ళకు నిజమైన జీవితాన్ని నేర్పించండి. నిజమైన జీవితం అంటే ఆధ్యాత్మిక జీవితం. అంటే వాళ్ళని అవి కూడా ఏం చేస్తాయంటే తల్లి మీద డిపెండ్ కాకుండా భగవంతుడి మీద డిపెండ్ అయ్యేటట్టు చేస్తాయి అన్నట్టు. ఏం జ్ఞానం బోధ చేయకుండా నా యొక్క అటాచ్మెంట్ నుంచి నువ్వు దూరం అయిపో. మరి ఎవరో ఒకరి మీద డిపెండ్ అవుతుంది కదా. అది కూడా నా తల్లి కాపాడుతుందని చూడదు, నా తండ్రి కాపాడుతుందని చూడవు. పక్షులు పశువులు చూస్తాయా? డిపెండ్ ఆన్ కృష్ణ. సో దీనికి భగవంతుడు కూడా ఒక లీల. ఎలా డిపెండ్ అవ్వాలి? భగవంతుడు పరమ దయాలు. మనం వదిలేస్తే భగవంతుడు పట్టుకుంటాడు. మన బిడ్డల్ని మనమే పట్టుకుంటే భగవంతుడు పట్టుకుంటాడు. మీరు వదిలే వాళ్ళని పట్టుకునేటట్టు చేస్తలేరు కదా. సపోజ్ మన పిల్లల్ని స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్తాం మనం. అన్లెస్ అంటిల్ వాడిని స్విమ్మింగ్ పూల్లో ఇండివిజువల్ గా వదిలేస్తేనే స్విమ్మింగ్ నేర్చుకుంటాడు. డాడీ నువ్వు ఉంటేనే నేను స్విమ్మింగ్ చేస్తా అంటే వాడు ఏం చేస్తాడు? మన స్విమ్మింగ్ పూల్ మనం పట్టుకుంటాడు అంతే. వాడు మనం ముందుకెళ్తే మనం పట్టుకొనే ముందుకు వస్తుంటాడు తప్ప వాడు నా కాలు కొట్టాడు, చేతులు కొడతాడా? లేదు నాన్న నన్ను పట్టుకోకు, ఈ ప్యాడ్ని పట్టుకో, స్విమ్మింగ్ పూల్ ప్యాడ్ని పట్టుకో, లేకుంటే స్విమ్మింగ్ పూల్ రాడ్ని పట్టుకొని కాళ్ళు కొట్టు అంటే అట్లీస్ట్ కాళ్ళ ప్రాక్టీస్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? ఆ కోచ్ ట్రైనర్ ఏమంటాడు? ఒక ప్యాడ్ ఇస్తాడు, లేకుంటే ట్యూబ్ వేసేసి ఏం చేస్తాడు? 2 కొట్టాల. చేతులు తండ్రిని పట్టుకుంటే ఎప్పుడు కాన్షియస్ తండ్రి నన్ను కాపాడుతున్నట్టు. తండ్రి కాదు నేను కాపాడేది, ఈ ట్యూబ్ ఉంటుంది. ట్యూబ్ ఉన్నది కూడా మర్చిపోవాలా, కాళ్ళు చేతులు కొట్టు. ఎప్పుడైతే కాళ్ళు చేతులు కొట్టడము అలవాటు అవుతుందో ఆటోమేటిక్గా తేలుతాడు. డిపెండ్ ఆన్ ట్యూబ్, లాటర్ ఆన్ ట్యూబ్ కూడా వెళ్ళిపోతుంది. అలానే భగవంతుడు ఎన్నో లీలలు మన కొరకు చేస్తాడు. దీని కొరకు అర్జునికి చూపించడానికి, అర్జునుడు కూడా కృష్ణుడి మీద డిపెండ్ అవుతా ఉన్నాడు. కృష్ణుడి మీద డిపెండ్ అవడం వల్లనే భగవంతుడు ప్రొటెక్ట్ చేస్తాడు. కృష్ణుడి మీద కాకుండా ఇంకా ఎవరి మీద డిపెండ్ అవుతే ఈ ప్రపంచంలో ఎవరు మనని ప్రొటెక్ట్ చేయలేరు. ఈ ప్రపంచంలో అర్జునుడు కృష్ణుడి మీద డిపెండ్ అయ్యాడు కాబట్టి అంత గొప్ప యుద్ధాన్ని గెలిచాడు. కానీ వేరే వాళ్ళు డిపెండ్ అవ్వట్లేదు. అప్పటికే డిపెండ్ అయ్యి గెలిచాడు. కానీ అర్జునుడి భావం ఏంటంటే నేనే యుద్ధం చేశాను, నేను కష్టపడి మా అన్న తమ్ముడు కష్టపడి యుద్ధాన్ని గెలిపించమని కొంచెం భావన వస్తుంది అన్నట్టు. అప్పుడు ఏం చేస్తాడు? భగవంతుడు ఏమన్నాడు? జస్ట్ లీలలు. గురువుగారు కూడా ఏమన్నాడు?
సమయ సందర్భం వచ్చినప్పుడు శాస్త్రాన్ని చెప్తా పోతుంటే తెలివిగలవాడు దాన్ని ఏం చేసుకోవాలా, తనకు అనువదించుకోవాలి. ఓహో, ఈ లీల భగవంతుడే గురువు ద్వారా నాకు చెప్పిస్తున్నట్టున్నాడు. అక్కల్ మనకు ఇషారా కాఫీ. బుద్ధిమంతుడికి ఏంది ప్రబుద్ధి కదా, గురువు గారు చెప్తే 60 మందికి చెప్తారు. 60 మందికి తెలివిగలవాడు అరే ఇది నాకు చాలా అవసరమని వాడు తీసుకుంటాడు. తెలివి లేనుడు ఆయన చెప్పుకుంటా పోతాడు, మనకేదిలే అని గమని ఉంటాడు. వాడు ఏమైతే సబ్జెక్ట్ తెలుసుకుంటాడా, తెలుసుకోలేడు. భగవంతుడు కూడా అర్జునుని ఒకసారి అర్జున అట్ట పోయిద్దాం రా అని చెప్పేసి తీసుకెళ్తాడు. అలా ఎండాకాలం ఇట్లనే మధ్యాహ్నం పూట తీసుకెళ్ళి చాలా దూరం ట్రావెల్ చేస్తారు. కృష్ణ అంటాడు, అర్జున చాలా దాహం వేస్తుంది, ఏమైనా వాటర్ కానీ మజ్జిగ కానీ ఎక్కడ దొరుకుతుందా చూడంటే, ఆ దూరంలో ఒక చిన్న పూరి గుడిసె ఉంటుంది. ఆ గుడిసె ముందు ఒక ఆవు కనబడుతుంది. అదే ఇక్కడ ఏదో ఆవు ఉన్నది అంటే ఖచ్చితంగా మజ్జిగ ఉంటుంది, తర్వాత వెన్న గిట్ట ఉంటది. కృష్ణ మనం వెళ్దాం అక్కడ ఆపండి. సో కృష్ణుడు రథాన్ని అక్కడ ఆపుతాడు. అప్పుడు అర్జునుడు లోపలికి వెళ్ళి, అమ్మ కొంచెం దాహం వేస్తుంది, ఏమైనా మజ్జిగ ఉందంటే రండి రండి అని చెప్పేసి లోపల కూర్చునబెట్టి మజ్జిగ అనిపిస్తుంది, తాగేసి బయటకు వస్తుంటారు. అప్పుడు అర్జునుడు అంటాడు, కృష్ణ నీకు భక్తులు ఏ కొంచెం సమర్పించినా నువ్వు వాళ్లకు ఆ సమర్పణని పట్టిగా పెట్టుకోవు, ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తావు కృష్ణ. మరి ఆమెకి ఏదైనా ఆశీర్వాదం ఇవ్వలేకపోయావు, ఇంకా చాలా ఓల్డ్ ఏజ్ లో ఉంది కదా, పాప ఏదైనా ఆశీర్వాదం ఇవ్వు అంటే, ఆల్రెడీ ఆశీర్వాదం ఇచ్చేసాను ఆమె పట్టు. అవునా కృష్ణ, ఏమి ఇచ్చావు కృష్ణ, నాకైతే ఏమో అర్థం కాలేదంటే, ఆమె ఆవు మీద డిపెండ్ అవుతుంది కదా, రేపటికల్లా ఆవు కాస్త చనిపోవాలని చెప్పేసి ఆశీర్వాదం ఇచ్చాను. ఇదేంటి కృష్ణ, ఆవు బ్రతుకుతుంది ఆవు మీద, ఆవు కాస్త చనిపోతే ఎట్లా కృష్ణ? ఆమె ఆవే సర్వస్వంగా జీవించినంత కాలము ఆవుని గుర్తు చేసుకొని చనిపోయేటప్పుడు ఒకవేళ ఆవుని గుర్తు చేసుకుంటుంది, తర్వాత ఆమె నెక్స్ట్ లైఫ్ ఆవుగా జన్మించాల్సి వస్తుంది. ఆవు చనిపోయింది అనుకోని బాధతోనో దేంతోనో, కృష్ణ నాకు ఎట్లయిందని చెప్పేసి నన్ను గుర్తు చేసుకుని ఆమె కూడా చనిపోతుంది. అప్పుడు నా లోకానికి వస్తుంది. ఆమె కేవలం ఒక గ్లాస్ మజ్జిగ ఇవ్వడంతో కృష్ణుడు ఆమెకు ఏమిచ్చాడు, కృష్ణ లోకాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కేవలం ప్రేమతో ఇచ్చింది ఆమె. ఎవరెవరికి ఇచ్చింది? కృష్ణుడికి మరియు కృష్ణ భక్తుడికి, ఇద్దరికి ఇచ్చింది, ఉత్తమ భక్తుడికి. కాబట్టి మనం ఉత్తమ భక్తుడికి ఏదైతే సమర్పిస్తామో అది మనను ఉత్తమ లోకానికి ప్రమోట్ చేస్తుంది. సో కాబట్టి మనం కూడా దయచేసి మన పిల్లల మీద డిపెండ్ అవుతే కృష్ణుడి మీద డిపెండెన్సీ కష్టం. సో కాబట్టి మనము కృష్ణుడి మీద డిపెండ్ కావాలా, మన పిల్లల్ని కూడా కృష్ణుడి మీద డిపెండ్. ఎందుకంటే మనం ఎంతకాలం సాయం చేస్తాం, ఉన్నట్టుండి మనమే వీక్ అయిపోవచ్చు, మనమే వెళ్ళిపోవచ్చు. ఎంత మన పిల్లల్ని చాలా పోషించాలనుకున్నా వాళ్ళ అన్సెటిల్డ్ స్టేజ్ లో కూడా నా టైం అయిపోతే నేను వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏడుస్తూ వెళ్ళిపోతాను తప్ప వాళ్ళని ఏమీ చేయలేము. అదే వాడు కూడా ఏడుస్తాడు, వాడు కూడా నాన్న నువ్వు లేకుంటే నేను కూడా బతకలేను, నేను కూడా చనిపోతాను అంటే అంత ఒకరికొకరు అంత ప్రేమిస్తే ఉంటారా? అఫ్కోర్స్ వాడు చనిపోడు, కానీ ఆ బాధలో వాడు కూడా పొంగిపోతా ఉంటాడు. అదే ఒకవేళ ఇద్దరు తండ్రి కొడుకులు కూడా కృష్ణుడి మీద డిపెండ్ అవుతాయి, అప్పుడు అర్థమవుతుంది ఈ పిల్ల, ఓహో మా నాన్న ఎట్లయితే ఒక ఆఫీస్ నుంచి ట్రాన్స్ఫర్ ఇంకో ఆఫీస్ పోతే కొడుకు ఏమైనా బాధపడతాడా, అరే నాన్న నీకు ఆఫీసులో నేను వచ్చి అడుగుతా, నీకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేసిందా? ప్రమోషన్ వచ్చింది, నార్త్ ఈస్ట్ ప్రమోషన్ వచ్చింది, పెద్ద పోస్ట్. నాన్న అట్టెట్టో నాన్న నార్త్ ఈస్ట్ వద్దు కాదు, నీ ప్రమోషన్ వద్దు, వాళ్ళకి నేను చెప్తా అంటే ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చింది, నువ్వేం చెప్తావు? ఏమంటారు ప్రభుజీ? అలా మా నాన్నకు ఈ శరీరం వదిలేసి ఇంకో శరీరం తీసుకునే ఎందుకు? ఎవరైతే సిన్సియర్ గా పనిచేసే వాళ్ళు ఉంటారు అనుకోండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అవార్డు వస్తుంది. ఢిల్లీ ఏం పోతే మనం అక్కడ ప్రెసిడెంటే కావాలంటే ఇక్కడికి వచ్చి అవార్డు ఇవ్వాలంటే ప్రెసిడెంట్ వస్తాడా? మీ సిన్సియర్ సర్వీస్ కు స్పెషల్ గా ప్రెసిడెంట్ విజ్ఞాన్ భవన్ పిలిచి అవార్డు ఇస్తారు. తీసుకోవడానికి వెళ్తారా, లేకుంటే అవార్డుని డినై చేస్తారా? భారతరత్న అవార్డు వస్తుంది, తీసుకోవడానికి వెళ్తారా, వద్దంటారా? మరి అదే విధంగా అక్కడికి వెళ్ళడానికి అవార్డు తీసుకోవడం అక్కడ వెళ్తున్నారు. ఇక్కడ కూడా ఈ శరీరంతో ఉత్తమమైన సేవ చేస్తే భగవంతుడు ఉత్తమమైన అవార్డు ఇవ్వాలనుకుంటాడు, ఎందుకు వెళ్ళాలని కోరుకోవట్లేదు? ఫ్యామిలీతో వెళ్తా అంటారు అక్కడికి, అలా అంటారు ఒక్కరికి అలౌ చేస్తామంటారు. ఆ ఒక్కరు మీరు ఛాయిస్, వైఫ్ని తీసుకుపోతారా కొడుకుని తీసుకుపోతారా? ఫస్ట్ ప్రిఫరెన్స్ వైఫ్ మీద తీసుకుపోతారు. ఏమంటారు?
ఉత్తమమైన, ఎందుకంటే నా అవార్డు వెనకంతా కూడా నా శక్తే ఉన్నదని చెప్పి గర్వంగా చెప్పుకోవడానికి భార్యను ప్రేమించేవాడు భార్యను తీసుకుపోతాడు, భార్యని హేట్ చేసేవాళ్ళు కొడుకుని తీసుకుపోతాడు. అవునా కదా? కాబట్టి ఇక్కడ భగవంతుడు కూడా మనకు సెలెక్ట్ చేసి ఎంత యంగ్ ఏజ్ లా, అంటే మనము శరీరం వదిలేసేదాన్ని తెలిసిపోతుంది. ఉత్తమ సద్గతి, సపోజ్ ఇప్పుడు భాగవతం చెప్తూ నాకు భగవంతుడు రమ్మన్నాడు అనుకో, ఇంతకంటే మించి సద్గతి ఏముంటుంది? రేపు పొద్దున చార్ధాం వెళ్తున్నాం, అక్కడ భగవంతుడు బద్రీనాథ్ దర్శనం చేస్తున్నప్పుడు, ఏ సుందరానంద నీతో వేరే పని ఉందిరా అంటే, ఇంకా దానికంటే మించింది ఏముంటుంది? నా వైఫ్ నా పిల్లలు అర్థం చేసుకోవాలా, ఎటువంటి సద్గతి మాకు కూడా వస్తుందో అది తెలియదు. మా ప్రభుజీకి అయితే అత్యంత ఉత్తమమైనటువంటి అవార్డు ఇచ్చాడు భగవంతుడు. బృందావనంలో వచ్చిందనుకో, మాయాపూర్లో వచ్చిందనుకో, ఇంకా దాన్ని మించింది ఏముంటుంది ప్రభు అవార్డు కదా? ఆ ఉన్న వాళ్ళు అర్థం చేస్తూ ఆహాహా ఇంత అద్భుతమైంది. మేము చాలా ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు పొందిన వాళ్ళు మన ఇంటికి వస్తే పేపర్లలో గిపర్లు వేస్తారు, ప్లస్ ఆ వైఫ్ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటుంది, వాట్సాప్ లో పెడుతుంది, స్టేటస్ లో పెడుతుంది. పెడతారా బెటరా? పిల్లలు పెట్టుకుంటారు. ఇటువంటి సద్గతి వస్తే పెట్టుకుంటారా? మా నాయన కృష్ణుడు అన్యాయం చేసిండు, ఇంత సేవ చేస్తే మమ్మల్ని ఇంత తొందరగా మా నాన్నని తీసుకుపోయిండు, వైఫ్ అంటది మా ఆయనని తీసుకుపోయిండు, ఎడుస్తారా లేదా? మరి ఇంత ఆ పొజిషన్ చూసి చెప్పాలా? నామం చేస్తూ పోయిందంటే కృష్ణుడు ఎన్నుకున్నాడు, అత్యంత ఆనందంతో ఉండాలి. నెక్స్ట్ లో కాబట్టి ఇక్కడ ఏమంటాడు, వారు ఆధ్యాత్మిక జ్ఞానమును స్వీకరింపజాలరు, పైగా మోహగ్రస్తులై అజ్ఞానవశులై. అటువంటి వాళ్ళు మోహగ్రస్తులు అవుతారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించలేరు అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోక. యతో న కశ్చిత్ క్వచ కుత్రచిద్వా దీనః సమాత్మానమలం సమర్థః విమోచితుం కామదృశాం విహార క్రీడా మృగో యన్నిగడో విసర్గః తతో విదూరాత్ పరిహృత్య దైత్యాం జైతేషు సంగం విషయాత్మకేషు ఉపేత నారాయణమాదిదేవం సముక్త సంగైర్షితోపవర్గః. మిత్రులారా, దానవ పుత్రులారా, భగవత్ విజ్ఞాన రహితుడు, శ్రద్ధగా వినండి, పదం చాలా ఉత్తమమైంది. భగవంతుడి యొక్క విజ్ఞాన రహితుడు ఏ సమయమున గాని ఏ ప్రదేశమున గాని భవబంధము నుండి తన్ను తాను ముక్తిని చేసుకున్న సమర్థుడు కాలేదనుట నిశ్చయమైన విషయము. ఈ భౌతిక ప్రపంచము ఇది అంధకార కూపం. జైళ్ళలో కూడా గాఢాంధకారమైనటువంటి జైలు ఉంటుంది, సింగిల్ సెల్, చీకటి సెల్, అది అర్థమైందా? అలా ఈ భౌతిక ప్రపంచము కంప్లీట్ డార్క్నెస్. అరే సూర్యుడు ఉన్నాడు కదా ప్రభుజీ, సూర్యుడు ఉన్నాడు, కానీ అజ్ఞానం అనే అంధకారంతో జీవిస్తున్నాము. నిజంగా భగవద్ విజ్ఞానం అనేది వెలుతురు, భగవంతుడి యొక్క విజ్ఞాన రహితమైనది అంధకారము. అదే సూర్యుడు మనకు భగవద్గీతను బోధించాడు. మీరు నా వెలుతురులో జీవిస్తున్నా అని మీరు మురిసిపోకండి. నా వెలుతురు అనేది నా నుంచి, నా శరీరం నుంచి వచ్చేటువంటి వెలుతురు నిజమైన వెలుతురు కాదు. నా యొక్క ముఖారవిందం సూర్యదేవుడు ఏదైతే బోధించాడో, మొట్టమొదటగా భగవద్గీత ఎవరెవరికి బోధించారు? కృష్ణుడు ఎవరికి బోధించాడు? కృష్ణుడు సూర్యదేవుడికి బోధించాడు. ఏ శ్లోకం అది? ఇమం వివస్వతే యోగాన్. మొట్టమొదటగా భగవంతుడు వివస్వానుడు సూర్యదేవుడికి బోధించాడు. సూర్యదేవుడు ఎవరికి బోధించారు? మనువు ఇక్ష్వాకు. ఇక్ష్వాకు తర్వాత మనలాగానే కొంచెం బ్రేక్ అయిపోయింది కాబట్టి, అంటే త్రేతాయుగం వరకు ఉంది. ద్వాపర యుగంలో బ్రేక్ అయింది కాబట్టి కృష్ణుడు మళ్ళీ దాన్ని బోధించాడు మనందరికీ. సో కాబట్టి ఇక్కడ ప్రహ్లాదుడు చెప్తున్నాడు, భగవద్ విజ్ఞాన రహితుడు ఏ సమయమున గాని ఏ ప్రదేశము గాని బంధము నుండి తనను తాను ముక్తిని చేసుకునే సమర్థుడు కాదు. సో భగవద్ విజ్ఞాన రహితుడు కాబట్టి ప్రతిరోజు ఏం చేయాలి? మనకు భాగవతంలో శ్లోకం ప్రకారం
నిత్యం భాగవత సేవయా. రాత్రి అయిందంటే మనం ప్రతిరోజు లైట్ వేస్తామా లేదా? ఈవినింగ్ సాయంకాలం కాగానే కరెంట్ కాలుతుంది ఎందుకు, చీకట్లోనే ఉందామని ఎంతమంది అనుకుంటారు? ఈ వర్షాకాలం కరెంట్ పోతుంది కాబట్టి ఎమర్జెన్సీకి ఏం పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు? ఇన్వర్టర్స్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ లైట్లు కానీ పెట్టుకుంటారా లేదా? సో కాబట్టి ఇక్కడ కూడా నిత్యం కావాలా, నిత్యం భాగవత సేవ. అందు గురించే భగవద్ విజ్ఞానం కావాలి. వాస్తవమునకు ఇంద్రియ భోగరతులైన అట్టి వారు స్త్రీలంపటులై ఉందురు, కానీ నిజమునకు వారు అందమైన స్త్రీల చేతిలో క్రీడా మృగం వంటి వారే. అట్టి జీవిత భావనకు బలి అయి వారు పుత్ర కలత్రాదులచే చుట్టబడి భవబంధ సంఖ్యలచే బందీ అగుదురు. సో కాబట్టి దయచేసి భగవద్ విజ్ఞానము లేని వాళ్ళు చాలా చదువుకుంటారు, గొప్ప లైఫ్ సెటిల్మెంట్ అంటారు. వాళ్ళ జీవితం దేని చుట్టూ ఉంటుంది తెలుసా? పెళ్లి కాకముందు తల్లిదండ్రి చుట్టూ ఉంటుంది. మా తల్లిదండ్రిని బాగా సుఖపెట్టాల, చాలా కష్టపడి నన్ను పోషించారు, పెద్ద చేశారు, నేను ఇంత చదువుకొని ఇంత బాగా సెటిల్ అవ్వడానికి కారణం గొప్పగా చెప్పుకుంటారు మా తల్లిదండ్రి. కానీ భగవంతుడు అని చెప్పాడు ఎవరు చెప్పారు? చెప్తారా? సో కాబట్టి నా తల్లిదండ్రి అంటారు కాబట్టి తల్లిదండ్రిని సేవిస్తారు వాళ్ళు. భగవంతుడు కారణము, మా అమ్మ నాన్న ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఇక్కడ నుంచి భాగవతం గీతాభవన్ నుంచి వెలువడుతుంది. భాగవతము శంకర్ ప్రభు మొబైల్ చెప్తుందా, లేకుంటే మీరు వింటున్నట్టు మీ మొబైల్ భాగవతం చెప్తుందా? ఎవరు చెప్తున్నారు భాగవతం? సింపుల్, భాగవతం ఎవరు చెప్తున్నారు? సుందరానంద ప్రభు అనే శరీరం నుంచి వెలువడుతుంది. ఆ శరీరంలో బుద్ధి జ్ఞానము ఎవరిస్తున్నారు? భగవంతుడు ఇస్తున్నారు. ఇది నాది కాదు, ఈ శరీరం భగవంతుడిదే. ఈ శరీరంలో ఉన్నటువంటి బుద్ధి ఇంటెలిజెన్స్ భగవంతుడిదే, జ్ఞానము భగవంతుడిదే. మరి అన్ని భగవంతుడే. ఈ దివ్యమైన జ్ఞానము నా శరీరం నుంచి వస్తున్నప్పుడు నాదెందుకైతే? ఆత్మ నేను. కాబట్టి ఈ శరీరము ద్వారా వెలువడుతుంది అంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ. అందుకే మీకు ఏదైనా బాగా అనిపించిందంటే మీరు అందరు కూడా కృష్ణుడిని గ్లోరిఫై చేయండి. కృష్ణుడు ఈరోజు చాలా మంచి క్లాస్ చెప్పాడు, ఈరోజు భాగవతం చాలా అద్భుతం. ఎవరు చెప్పారు బాగుంటే? కృష్ణుడు చెప్పాడు. మీ కృష్ణుడు చెప్పాడా? అవును ప్రభుజీ, కృష్ణుడే చెప్పాడు. అట్లట ప్రభుజీ, అర్జునుడు కదా చెప్తాడు, ఉద్ధవుడికి భాగవతం చెప్పాడు కదా. మనం ఎంత ప్రభుజీ? ఆచార్యుడు ఏం చెప్తారు? గురు కృప అంటారు. గురువు గారు కృష్ణమ్మంది జగద్గురు. ఈజ్ భాగవతం ఈజ్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ ఓన్లీ, నాట్ ఫ్రమ్ మీ. ఇఫ్ యూ థింక్ కృష్ణుడు ఈరోజు కృష్ణుడి నుంచి విన్నా అంటే మీరు ఇంకా కృష్ణుడే నాకు బోధించాడు అంటే ఇంకా మీలో మార్పు ఎలా ఉంటుంది? అదే గురువు గారు చెప్పారంటే ఏ గురువు మాట ఎందుకు వినాలబ్బా, గురువు ఏదో టైంపాస్ ఎన్నో చెప్తా ఉంటారు అంటే మన ఆలోచన అట్లా మారే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ కృష్ణ అంటే అప్పుడు మనం సరెండర్ కృష్ణుడికి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకు వచనాలు ఇప్పుడు మన మొబైల్ నుంచి వస్తుంది. మొబైల్ ఇష్టం ఉన్నట్టు మనం పడేసి మొబైల్ని చాలా జాగ్రత్తగా ఉంటే మొబైల్ మనకు అవుట్పుట్ ఇస్తుంది. అదేవిధంగా మన రిలేషన్ గురువుతో చక్కగా ఉందనుకోండి, అప్పుడు మనకు ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. గురువు నుంచి వెలువడే అవుట్పుట్ మనకి ఇన్పుట్ అవుతుంది. అంతేనా ప్రభు? కరెక్టేనా? నెక్స్ట్. కానీ మనకి ఇక్కడ ప్రహ్లాదుడు హెచ్చరిస్తున్నాడు, స్త్రీలు అంటే మనకు ముఖ్యంగా భగవంతుడే స్త్రీ రూప శక్తిని మనకిచ్చాడు. ఆ భార్య అనే శక్తి ఎవరిచ్చింది? మీరేమైనా తయారు చేశారా? పోనీ వాళ్ళ తల్లిదండ్రుల లోపల ఆ బీజాన్ని అహం బీజ ప్రదాత అంటున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు తయారు చేశారా? ఆ ఆత్మ మన దగ్గర ఉన్నటువంటి వైఫ్ అనే శరీరంగా ఆత్మని భగవంతుడు ప్రసాదించాడు. కాబట్టి మీరు ఆత్మ దృష్టితో చూడండి, ఆత్మకు మోహితులు అవ్వండి, శరీరానికి మోహితులు కాకండి. పిల్లలని కూడా భగవంతుడు ప్రసాదించాడు. పిల్లల దేహం పట్ల మోహితులు కాకండి, పిల్లల ఆత్మ పట్ల మోహితులు అవ్వండి. ఆత్మ పట్ల మోహితులు అవ్వడం అంటే ఆ ఆత్మలను పరమాత్మకు దగ్గర చేయాలి మనం. అవునా కదా? ఆత్మ అన్నప్పుడు ఆత్మ మీ సంపత్తి. మేబీ మీరు శరీరాన్ని పోషించారు, ఆత్మను పోషించారా? ఆత్మను పుట్టించారా? చెప్పండి. మరి ఆత్మ ఎవరిది? సపోజ్ మీరు ఒక హాస్టల్ పెడతారు, మీ హాస్టల్లో 50 మంది ఉంటారు పిల్లలు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి మీ దగ్గర జాయిన్ చేస్తారు, మీరు పోషిస్తున్నందుకు డబ్బులు ఇస్తున్నారు.
అదేవిధంగా మీరు మీ దగ్గరికి భగవంతుడు ఒక ఆత్మని ఆయననే శరీరం ఇచ్చి పంపించాడు. ఇప్పుడు తల్లిదండ్రులు మన హాస్టల్కు వాళ్ళ పిల్లల్ని అప్పచెప్తారు. ఆ పిల్లలతో పాటు డబ్బులు కూడా ఇస్తారు, మీకు పోషించండి అని. దేని కొరకు? వాళ్ళ పిల్లలకు మంచి చదువుకునే అవకాశము, మంచి భోజనం, వసతులు కల్పించి తిరిగి వాళ్ళకి అప్పచెప్పమని మీ హాస్టల్కి పంపిస్తే, వచ్చిన వాళ్ళందరినీ మీ సొంత పిల్లల్లాగా చేసుకొని మీ సొంత ఆస్తిలాగా మీ పర్సనల్ పనులకు వాడుకుంటా ఉంటే వాళ్ళు మళ్ళీ తల్లిదండ్రులు వచ్చినప్పుడు లేలేగా మీకు మాకు సంబంధం లేదు, మాకు సంబంధం అంతా కూడా మా యజమాని ఈయన, మా తండ్రి ఈయన అంటే ఇంక ఎవరు మీ హాస్టల్ ఖాళీ అయిపోతుంది. ఫైటింగ్ ఎందుకు ఖాళీగా? ఫైటింగ్ వచ్చిన వాళ్ళలో ఫైటింగ్ చేసి లాక్కొని ఒరే హాస్టల్ డేంజర్ ఉండదని చెప్పేసి. ఎందుకంటే మొత్తం ఏదో మందు పెట్టేసి ఆయన మలుపుకుంటుండంట. అవునా కదా? సేమ్ మనం అదే చేస్తున్నాం. భగవంతుడు మనకి ఇచ్చాడు, నా కొడుకుని నా దగ్గర కొంచెం పంపే అంటే భౌతిక జ్ఞానముతో పాటు ఆయనకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించి నా దగ్గర జాబ్ వేకెన్సీ ఉన్నాయి, అక్కడికి పంపించండి అని మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే మనం ఏం చేస్తున్నాము? అక్కడ పంపకుండా మనం ఇక్కడే ఉండాలని చెప్పేసి వాళ్ళని తయారు చేస్తున్నాం. అది న్యాయబద్ధమైందేనా? చెప్పండి. అది చెయ్యకండి. భార్య రూపంలో ప్రేమించండి. అక్కడ వార్డెన్ కూడా చెప్తారు, మా పిల్లల్ని కొట్టద్దు, తిట్టద్దు, ప్రేమించాలా, మంచిగా పెట్టాలంటారు. అట్లని నీ సైడ్ మలుపుకోవద్దు మాత్రం. నువ్వు నీ డ్యూటీ, నీకు డబ్బులు ఇస్తున్నందుకు డ్యూటీ. భగవంతుడు కూడా ప్రతిదీ భగవంతుడు ఇస్తున్నాడు. మీరేం చేస్తున్నారండి? మీరు ఆయన జీవించడానికి గాలిని ఇస్తున్నారా? ఆయన భోజనం చేయడానికి ఫుడ్ని ఏమైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? మీకు ఇచ్చిన తెలివితేటలు ఆయన పోషించడానికి కొరకు. అదెవరిచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అది మీ బాధ్యత. మీ తెలివితేటలు మీవా? కావు. ఆయన మీకు కొడుకు రూపంలో ఇచ్చాడు. ఆ కొడుకుని తిరిగి భగవంతునికి అప్పజెప్పని ఇచ్చాడు. భగవంతుని ప్రేమించమన్నట్టుగా చేయమని ఇచ్చాడు. అవునా కదా? కొన్నిసార్లు మనం కూడా అమెరికానో ఎక్కడో దూరం వెళ్తాం మన పిల్లల ఎడ్యుకేషన్, మన చుట్టాల దగ్గరనే ఉంచుతాం. వాళ్ళు అటే మలుపుకొని వాళ్ళకి పిల్లలు లేరు. ఇంకా మన బిడ్డని, మనకు కూడా ఒక్కడే కొడుకు, వాళ్ళు మనని మరపగొట్టి వాళ్ళు వాళ్ళనే ఆయనకి బాబాయ్ కాస్త తండ్రి అని విలువరా అనడానికి పోనీలే పని అని చెప్పేసి అమ్మ పిన్ని అనే ప్లేస్ లో అమ్మ అని విలువ అంటే వాళ్ళనే తల్లి తండ్రి అని పిలిచి మొత్తం మన ఫోన్ వస్తే అన్ని కట్ చేపిచ్చేస్తే ఇజ్ ఇట్ ఓకే? తేజా ప్రభుజీ జాగ్రత్త, మీరు కూడా అమెరికా పోతే అట్లా అయిపోయారు. అదే చెప్తున్నాడు, అయితారు అట్లా. అవుతురా లేదా జనాలు? కాబట్టి అలా అవుతే మనము తీరని అన్యాయం చేసినట్టు. మరి మనందరం చేస్తుంది అదే మన పిల్లల పట్ల. చేస్తున్నామా లేదా? అలా చెయ్యకండి అని ప్రహ్లాదు చెప్తున్నాడు. ఇటువంటి జీవిత భావన ఎందున్న వారే దానవులని పిలుస్తారు. దానవులు అంటే హిరణ్యకశిపు, హిరణ్యాక్ష, రావణుడు కాదు. ఆ భగవంతుడి నుంచి తప్పించి నా సంతానం అని ఎవరైతే పాపం, అంతే కదా? హాస్టల్లో ఉన్నవాడిని తిడతారా లేదా? ఎంత అన్నతమ్ములు క్లోజు, పిల్లలు లేరు కానీ పోనీలే అక్కడికి అన్నా నేను అన్ని చూసుకుంటాను, అదే డబ్బు ఉందని. పాపీలు పేదవాళ్ళు, వాడు మంచి ర్యాంక్ కొట్టి పంపించాడు. టికెట్ కూడా నేనే పెడతానా, నీకెందుకు అన్నాడు. పోనీలే తర్వాత తమ్మి నీ పైసలు నీకు నా కొడుకు తీరుస్తాడు అన్నాడు. ఆడికి పోయిన తర్వాత మొత్తం కొడుకుకి మెస్మరైజ్ చేసి తల్లిదండ్రులు గరీబోళ్ళు, వీళ్ళు టికెట్ కొడుకు కూడా పోలేరు వాళ్ళని చూడేందుకు. వాడిని మార్చేసిండ్రు. పోయి అక్కడ పోయి ఫైట్ చేయాలంటే వీళ్ళు పోవాలి కదా, ఇక్కడ నుంచి ఉండడానికి లేదు, తినడానికి లేదు. ఇంకా ఆయన మంచి చేసినట్టేనా బాబాయ్? సో కాబట్టి ఇక్కడ మనం కూడా ఆయన ఏమంటారు అందరూ? రాక్షసుడు, ఆవిడ దుర్మార్గుడు, దుష్టుడు ఉన్నాడు, ఒక్కగానొక్క కొడుకుని పాపం ఇక్కడ ఏదో పని చేసుకొని బతికినా బాగుండు. వాళ్ళు ఏడ్చుకుంటూ శ్రవణ కుమారుడు కదా, చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? చనిపోతారు. వీళ్ళు కూడా ఫికర్గా చచ్చిపోతారు కదా. సో కాబట్టి అటువంటి వాళ్ళని దానవులు అంటారు, భగవంతుడి నుంచి దూరం చేసేవాళ్ళు. సో మనకు తెలియదు ప్రభు ఇంతకాలం, మరి వాళ్ళు తెలియకుండానే పెరిగిపోయేది కదా. ఇప్పుడు నాకు తెలుస్తున్నది, ఇప్పుడు నేను వాడి నుంచి దూరం అవ్వమంటలేదు, కానీ వాడి కూడా భగవంతుడికి ఇవ్వండి. కనుక మీరు దానవ సంతానమే అయినప్పటికీ అట్టి వారికి దూరంగా ఉండి ఆదిదేవుడకు నారాయణ శరణు పొందుడు. ఆ నారాయణుడి భక్త బృందమునకు భవబంధ ముక్తియే చరమ లక్ష్యమై ఉన్నది. దానవ పుత్రులకు చెప్తున్నాడు ప్రహ్లాదుడు, ఇంతకాలము మీరు మీ నాన్న మీ అమ్మ కాదు, నిజంగా అటువంటి చైతన్యం ఉన్న వాళ్ళకు దూరం ఉండండి. రాక్షస దానవ ప్రవృత్తి ఉన్న వాళ్ళకు దూరం ఉండి ఎవరికి దగ్గరగా అమ్మంటుండు? నారాయణుడికి, భగవంతుడికి దగ్గర అవ్వండి, భగవంతుడికి శరణాగతి పొందండి. అటువంటి భక్త బృందమునకు
ఎందుకు భగవంతుడి భక్తులకు దగ్గర అవ్వమంటుందంటే వాళ్ళ యొక్క లక్ష్యము భగవంతుని పొందడమే. ఈ భౌతిక బంధాల నుంచి విముక్తి పొంది భగవంతుని ఆశ్రయించడము, భగవంతుని లోకాన్ని చేరుకోవటము, భగవంతుని సేవ చేయడమే వాళ్ళ యొక్క లక్ష్యం అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఓకే, లాస్ట్ శ్లోక, దీంతో మనం ఏం చేద్దాము. 19వ శ్లోకం. నహి అచ్యుతం ప్రీణయతో బహ్వాయ సోసురాత్మజా ఆత్మత్వాత్ సర్వభూతానాం సిద్ధత్వాదిహ సర్వతః. దానవపుత్రులారా, దేవాది దేవుడగు నారాయణుడే సర్వ జీవ జనకుడగు పరమాత్ముడు. అతనిని ప్రసన్నుని చేయుటకు లేదా బాల్య వార్ధక్యాది ఏ అవస్థ ఎందైనను అతనిని అర్చించుటకు ఎటువంటి అవరోధములు లేవు. జీవులకు ఆ దేవదేవునికి గల సంబంధము యథార్థము కనుక అతనిని ప్రసన్నుని చేయుటలో ఎటువంటి కష్టము లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి గోల్, లక్ష్యము తన తండ్రిని సేవించడం. మన తల్లిదండ్రులను కూడా సేవించొద్దు అనట్లేదు. మన తల్లిదండ్రి ఎవరు? ఆ ఒరిజినల్ తల్లిదండ్రి యొక్క ప్రతినిధులు. దే ఆర్ కేర్ టేకర్స్. మనం హాస్టల్లో ఉంటున్నాం. హాస్టల్లో పాప అయిన మనని, అక్కడ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఒక హాస్టల్ పెట్టుకుని ఉండొచ్చు. చాలా ప్రేమ చేస్తారు, వాళ్ళే వంట చేస్తారు, వాళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. మరి రోజు కడుపు నిండా భోజనం చేస్తున్నామంటే వాళ్ళు ఆ భోజనం పెడుతున్నందుకు, మనల్ని మెయింటైన్ చేస్తున్నందుకు, చక్కగా వసతులు ఏర్పాటు చేస్తున్నందుకు వాళ్ళని రెస్పెక్ట్ చేయండి. వాళ్లే సర్వస్వంగా భావించి మీ అమ్మ నాయన్ని దూరం చేసుకోకండి. అవునా కదా? అదేవిధంగా మన తల్లి తండ్రి రాధాకృష్ణులకు, సీతారాముడికి తేడా ఏంటంటే ఒరిజినల్ తల్లి తండ్రి సీతారాములు, రాధాకృష్ణులు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మనము సనాతనులము. ఇది మన తల్లిదండ్రితో ఉన్న బంధము నూతనము. నిజమైన బంధము సనాతనము భగవంతుడితో. ఈ శరీరము నూతనమైంది కాబట్టి నూతన బంధం మారుతా ఉంటుంది. ఎన్నోసార్లు నూతనమైన కొత్త కొత్త బంధుత్వాలు తీసుకుంటా ఉంటాం. ఈ జన్మలో ఈ తల్లిదండ్రి, నెక్స్ట్ లైఫ్ నెక్స్ట్ తల్లిదండ్రి. ప్రతి జన్మలో వాళ్ళు భగవంతుడి ప్రతినిధుల్లాగానే మనకు జన్మిస్తారు. కాబట్టి ఆ జన్మిచ్చి పోషించినందుకు వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. వాళ్ళకు ఒకవేళ జ్ఞానం లేకపోతే వాళ్ళకు చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రి మీ తాత నానమ్మ కాదు. వాళ్ళ యొక్క నిజమైన తల్లిదండ్రి ఎవరు? భగవంతుడు. ఆ భగవంతుడి ప్రతినిధులు మీ నానమ్మ, మీ యొక్క తాతగారు. ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని బోధించండి. ఒకవేళ తల్లిదండ్రికి ఉంది, బిడ్డలకు లేకపోతే బిడ్డలకు కూడా చెప్పండి, నేను కేర్ టేకర్ నాన్న, ఇంతకాలం తెలియనంత కాలము నేనే సర్వస్వం అని మీకు చెప్పేవాడిని. మీరు ఇంటర్న్ గా మనం ఏం రెస్పెక్ట్ చేసాము, నాన్న నన్ను మొత్తం నీకే రాసిస్తారా, నాకేం ఎక్స్పెక్టేషన్ లేదు, ఓల్డ్ ఏజ్ లో కొంచెం నీ దగ్గర ఉంచుకోనాను, ఎక్కడో నన్ను పడేస్తే నేను కోరుకునేది కదే, నాకేం పెద్ద ఆస్తులన్నీ నీకే అప్పచెప్తా అంటారా లేదా? జనరల్ గా ఆస్తి మొత్తం నీకే, నాకు కావాల్సింది నీ ప్రేమ. నువ్వు ఓల్డ్ ఏజ్ లో నేను ఎంతో కష్టపడ్డాను కాబట్టి నీ దగ్గర పెట్టుకో, నువ్వు ఎక్కడుంటే అక్కడ పెట్టుకో, ఒక్కడన్నా గింత పెట్టు చాలు అంట. అంతకంటే ఓల్డ్ ఏజ్ ఏం తీసుకుంటారు? 60 తర్వాత ఆ బట్టలు కూడా కొత్త కొత్త వేయరు, బయటకే పోరు. ఏదో ఉండదు నాన్న, బట్టలు తెస్తాడు, మాకెందుకు నాన్న, నువ్వు నీ పిల్లలు ఏదో మంచి కొనుక్కొని అంటారా లేదా? ఓల్డ్ ఏజ్ లో ఏం కోరుతారు వాళ్ళు? కొన్న వాటిని వేసే పరిస్థితి ఉండదు, ఏడికిపోతారు వాళ్ళు. కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా చెప్పాలా, నాన్న నువ్వు నిజంగా నాకు మేలు చేయాలంటే ప్రతి వారం గుడికి తీసుకుపో, పండగలకు గుడికి తీసుకుపో, లేకుంటే భగవంతుడి వినాలని నా కోరిక ఉంది, అది నేను వింటాను. వాళ్ళు కూడా అంటారు మా నాన్న మంచి మనం, లేదంటే ఇంకా కొంచెం యాక్టివ్గా ఉన్నాం, నాకు బృందావనం నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయంటే ఏదైనా బృందావనం ఏర్పాటు చేయు, చాతనవుతుంది కాబట్టి మీ దగ్గర కూడా ఉండా, బృందావనం నుండి ప్రిపేర్ అవుతాం. కానీ చాలా మంది నీ దగ్గర ఉంటా అంటారు, నీ దగ్గర ఉండమని మర్చిపోవాలి. వాళ్ళకు కూడా ఫ్రీడంగా జీవించింది. మనం వెళ్ళాలా వానప్రస్థ జీవితము హ్యాపీగా, వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. నిజంగా చూస్తే ఓల్డ్ ఏజ్ లో పిల్లలు తల్లిదండ్రులతో కంఫర్టబుల్గా ఉండరు. ఉంటారా? ఉండరు, చాలా మట్టుకుంటారు. ప్లస్ స్పెషల్లీ ఈ కలియుగంలో ఉండరు. మనం దూరం ఉన్నాం అనుకో, ఎప్పుడో ఒకసారి కలిసాం అనుకోది చాలా ఆనందపడతారు. ప్రతిరోజు, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ కొంచెం ఆదర్శం ఉంటది, ఏదో వంకలు పెడతా ఉంటారు. అంటే మన ఆలోచన విధానం వేరే ఉంటది, వాళ్ళ వేరే.
మంచిగా చెప్తుండొచ్చు, మనకు నచ్చవు ఇక రోజు పూట. దానికంటే బెటర్ వానప్రస్థ జీవితంలో వాళ్ళకు దాన్ని ఏమంటారు, వాలంటీర్గా దూరం ఉన్నాం అనుకోండి, వాలంటీర్గా తల్లిదండ్రి దూరం ఉన్న వాళ్ళు రోజు బాధపడుతూ మన గురించి ఇతరులకు చెప్తారా? చెప్పరు. అరే నా దగ్గర ఉండమంటే కూడా ఉంటలేరే అంటే వాళ్ళకి అది నచ్చింది. ఈ బృందావన్ కానీ ఇంకెక్కడ భక్తుల సంఘంలో ఉండడం నచ్చింది. సో లెట్ దెమ్ లీవ్. వాట్ ఈస్ ద ప్రాబ్లం కదా? మనము అప్పుడు మోహంలో ఉండొద్దు. మనం నాన్న అంటున్నాడు సంతోషంగానే వాళ్ళని ఉంచాలి అక్కడ. అప్పుడు వాళ్ళకు ఆనందము, మనకు ఆనందము. వాళ్ళు ఎందుకు? దే ఆర్ ప్రిపేరింగ్ టు గో టు దేర్ ఒరిజినల్ ఫాదర్. ఆయన కన్నా పెంచినటువంటి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, కానీ తన నిజమైన తల్లిదండ్రి ఉన్నారు. వాళ్ళు వదిలిపెట్టాడు. భగవంతుడు వదిలిపెడతాడా? ఎప్పుడు వదిలిపెట్టాడు. మనని వదిలిపెట్టారు, వాళ్ళని వదిలిపెట్టారు. కాబట్టి ఆ విధంగా ఆ నారాయణుని భక్త బృందములకు భవబంధ ముక్తియే చరమ లక్ష్యమై ఉన్నది. సో కాబట్టి భక్తుల యొక్క చరమ లక్ష్యము ఈ భవబంధాల నుంచి ముక్తి పొందాలా. మరి భవబంధాల నుంచి కుచ్ పానా హైతో ఏమంటారు తెలుగు హిందీలో కొటేషన్ తెలుసా శ్రీనివాస్ ప్రభు? కుచ్ పానా హైతో ఇప్పుడు మా స్పందన మాత ఏదో కొట్టాలంటుంది కదా, మంచి ర్యాంక్ జాబ్. మరి జాబ్ కొట్టాలంటే ఏం కోల్పోతుంది? పిల్లలకు సేవ కోల్పోతుంది, పిల్లల ప్రేమ కోల్పోతుంది, ప్రభుజీకి దూరం ఉంటుంది. కోచింగ్ తీసుకుంటుంది కదా, అవునా కదా? కాబట్టి సింపుల్ లాజిక్. మనం కూడా భగవంతుని పొందాలంటే భౌతిక బంధాలకు దూరం చేసుకోవాలి వాళ్ళంటే. కాబట్టి ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జయ. చూసి ఓకే, నెక్స్ట్ ఓకే కొంచెం ఇది ఉంది కదా. హరే కృష్ణ. పెట్టుకోవచ్చు. అదేమైనా కష్టమా? కష్టం లేదు. కాబట్టి మనం ఎప్పుడైనా ఇష్టమైన పని కష్టంతో అయినా చేస్తాం. కష్టం అనిపించదు ఇష్టమైన పని. ఇష్టం లేని పని సులభమైన కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదటగా మనము భగవంతుడి యొక్క భక్తుల సాంగత్యాన్ని ఇష్టపడాలి. ఆ భక్తుల సాంగత్యాన్ని ఇష్టపడితే భక్తుల సాంగత్యంలో ఏమవుతుంది? భజన క్రియ జరుగుతుంది. ఆ భజన క్రియ ఆటోమేటిక్గా మనకి ఇష్టమవుతుంది. ఎప్పుడైతే భజన క్రియ ఇష్టమైందో మనకు ఈ భజన క్రియని సాధువులతో తర్వాత భగవంతుని నామానికి దూరం చేస్తున్నటువంటి అనర్థాలు నశించిపోతాయి. ఎప్పుడైతే మన లోపల ఉన్న అనర్థాలు నశించిపోతాయో, అనర్థాలు అంటే ఏంటి? మనని ఈ భవబంధాల్లో ముడివేసేటివి, భవబంధాల్లో బంధించేటివే అనర్థాలు. ఆ బంధనాలు మనని బంధించేటువంటి దూరమైన అనుకోండి, అప్పుడు మనకు భగవంతుడితో, భగవంతుడి నామంతో, భగవద్భక్తులతో, భగవంతుడితో సంబంధం ఉన్న ప్రతి దాని పట్ల మనకి ఏం ఏర్పడుతుంది? నిష్ట ఏర్పడుతుంది. ఆ భగవంతుడి క్లాస్ భగవంతుడి క్లాస్ అటెండ్ చేయాలా? ఎస్, ఈ టైంకు నేను నిష్ట అంటే నాకు అది చాలా సీరియస్నెస్ వస్తుంది అన్నట్టు. ఇక దానికి ఏమిటంటే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం. దాని తర్వాత ఏమవుతుంది? రోజు అలా ఒక ఆ టైం కానీ దాని పట్ల నిష్ట ఏర్పడితే స్లోగా ఏమవుతుంది? రుచి ఏర్పడుతుంది. ఆ రుచి ఎప్పుడైతే రుచి వచ్చిందో కొంచెం ఎక్కువ తినడం ప్రారంభిస్తాం. చిన్నపిల్లలు 5 సంవత్సరాల వరకు 5 నెలల వరకు పాలు తాగుతారు. 5వ నెలలో అన్నప్రసన్నం చేస్తారు. అన్నప్రసన్నం చేసిన మొదటి రోజు ఎవరైనా కడుపు నిండా తింటారు. అమ్మ ఇంకా పెట్టుకొని నాలుగైతే కాస్తారా? పిల్లలు ఉంచేస్తూ ఉంటారు. అరే నా కూతురు కొడుకు ఉమ్మేస్తున్నారని తల్లి దాన్ని ఏమంటారు, ఆ ఫుడ్ని ఉగ్గు పెట్టకుండా ఊరుకుంటారా? తిరలేకగానే పెట్టకుండా ఊరుకుంటారా? ఊరుకోరు, పెడతా ఉంటారు. సగం ఉంచేసినా పర్వాలేదు, పెడతా ఉంటారు. దాని పట్ల వాడికి ఎందుకంటే 5 నెలలు వాడు ఏం టేస్ట్ చూసాడు? పాలే, చాలా సులభంగా. ఇది ఒకేసారి డిఫరెంట్ అయ్యేసరికి టేస్ట్ రాదు. అలా కొంచెం తల్లి ఓపికతో తల్లి మీద కూడా ఉంచేస్తూ ఉంటాడు, మీద పడుతూ ఉంటది. ఓపికతో పెట్టడం వల్ల వాడు వెరైటీస్ కోరడం ప్రారంభిస్తాడు. కొంతకాలానికి వెరైటీస్ కోరుతున్నప్పుడు తల్లి ఆనందపడుతుంది, ఉమ్మేసినప్పుడు ఆనందపడు. అలానే మనం కూడా నిష్ట, తల్లి ఏం చేస్తుంది? ఆ నిష్టతో పెడతా ఉంటుంది. రుచి కొరకు, రుచి వచ్చే వరకు.
ఎప్పుడైతే వాడికి రుచి వచ్చింది అనుకొని వాడు అడుగుతూ ఉంటాడు కదా, అదే కావాలి నాకు, ఇది కావాలి, ఇంకేదో కావాలి. అలా రుచితో మనం స్వీకరించినప్పుడు, అంటే భగవంతుని సేవ పట్ల రుచి కలిగినప్పుడు, ప్రేమ మొదటి స్టేజ్ ప్రేమ అని ఏమంటారు, భావం. ప్రేమలో బిగినింగ్ స్టేజ్ భావ. ఆ బిగినింగ్ స్టేజ్ భావంతో భగవంతుని సేవించినప్పుడు న్యాచురల్ స్టేజ్ ప్రేమకి ఎదుగుతాం. న్యాచురల్ స్టేజ్ అంటే ఆత్మ యొక్క సహజ స్థితి స్టేజ్కు మనము ఎదుగుతాము. మన చెయ్యి కూడా ఏదైనా ఫ్రాక్చర్ అవుతే 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఇది ఫ్రాక్చర్ ఆపరేషన్ బాగానే అయిపోయింది, కానీ ఇంకా పెయిన్ అవుతుందంటే ఏం చేపిస్తాడు, ఫిజియోథెరపీ చేయమంటాడు కదా. ఫిజియోథెరపీ చేయంగా న్యాచురల్ స్టేజ్కి వస్తుంది. అలా మనం కూడా మరి ఫిజియోథెరపీ దగ్గరికి మనం పోతాం, ఆయనను పిలిపిస్తాం. ఎందుకు, నా చెయ్యి న్యాచురల్ స్టేజ్కి రావాలా. మరి మనము న్యాచురల్ స్టేజ్కి రావాలని ఎవరైనా కోరుకుంటున్నారా? ప్రభు అంకం శ్రీనివాస్ ప్రభు, ఏమో ప్రభు, నీ చెయ్యి న్యాచురల్ స్టేజ్కి రావడానికి వాడు రాకున్నా కూడా, సార్ మీరు బిజీ ఉంటే నేనన్నా వస్తా సార్, కానీ ప్రతిరోజు చెయ్యండి సార్ అని. పర్వాలేదు సార్, 4 రోజులకు ఒకసారి చెయ్యండి. ఎంతమంది కోరుకుంటారండి? అది మన పరిస్థితి కూడా అదే ఉంది. ఏమంటారు తేజ ప్రభు, ఉందా? కాబట్టి అందు గురించి అలా ఉంది కాబట్టే మనము న్యాచురల్ స్టేజ్కి రాలేదు, న్యాచురల్ గా భగవంతుని ప్రేమించలేకపోతున్నాం. ఇంతటితో మనం ముగిద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీ రాధారమణ లాల్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की